కూటమి ప్రభుత్వంలో ఉన్నంతమంది సుత్త ఎదవలు ఏ గవర్నమెంట్లో లేరు. వీళ్ళు ఎంతసేపటికి అసెంబ్లీకి వెళ్ళి ఏం మాట్లాడతారు? జగన్మోహన్ రెడ్డి ఎన్ని కర్రీ పప్పులు తిన్నాడు, ఎన్ని అగ్గిపప్పులు తిన్నాడు, వాటికి సంబంధించి ఎంత బిల్ అయింది? జగన్మోహన్ రెడ్డి బాత్రూమ్ కమోడ్ 23 లక్షల. జగన్మోహన్ రెడ్డి బాత్రూంలో ఇలా ఇది ఎన్ని గ్రాములు పోతాడు, టాయిలెట్ పోస్తే ఎన్ని లీటర్లు పోస్తాడు, ఇవి అసెంబ్లీలో మాట్లాడుకోవాల్సిన విషయాలా? మావోడు ఒకప్పుడు వాడు వీడు అని మాట్లాడుతుంది హోమ్ మినిస్టర్. వాడు వీడు ఏంటి? ఒకప్పుడు కార్పొరేటర్ పదవి కోసం కాళ్ళు పట్టుకునే పరిస్థితి. ఇప్పుడున్న కూటమి గవర్నమెంట్లో ఉన్న హోమ్ మినిస్టరు, ఆ పనికి మళ్ళీ దాని పేరు నాకు గుర్తు రావట్లేదు, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు 2013 2014 కార్పొరేటర్ పదవి కోసం అడుక్కుంది. లేదు రెడ్డి కేస్ట్ అయినా సరే. సో ఈమె మాట్లాడుతుంది అసెంబ్లీలో. ఈరోజు కూటమి గవర్నమెంట్ వచ్చి 3 నెలలు అయింది. 3 నెలల్లో ఎన్నో దరిద్రాలు జరిగినాయి. 50 అత్యాచారాలు జరిగాయి. చిన్నపిల్లల వయసు దగ్గర నుంచి పెద్దవాళ్ళ వయసు వరకు ఎన్నో జరిగాయి. రోడ్ల మీద నరుక్కున్నారు. ప్రజాసేవలో భాగంగా మాట్లాడాలంటే ఇవన్నీ మాట్లాడవచ్చు. ఇవన్నీ మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి బాత్రూమ్ గురించి, జగన్మోహన్ రెడ్డి తిన్న ఎగ్గు పప్పుల గురించి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరైనా అక్రమ సంబంధాలు పెట్టుకుంటే వాళ్ళ గురించి. అక్రమ సంబంధాలు అంటే గుర్తొచ్చింది, కూటమి గవర్నమెంట్లో పతిత్తులా అందరూ. లోకేష్ బాబు సింగపూర్కి వెళ్ళినప్పుడు ఒక స్విమ్మింగ్ పూల్లో 8 మంది ఆడవాళ్ళు బికినీలు వేసుకొని లోకేష్ బాబును చుట్టుముట్టారు. ఈ ఫోటో వైరల్ అయింది, పార్లమెంటు దాకా వెళ్ళింది ఈ ఫోటో. అంటే లోకేష్ బాబు పతిత్తా? సరే, లోకేష్ బాబు నత్తి పకోడే అనుకుందాం. బాలకృష్ణ, రాధిక ఆప్టే అంటే కూతురు వయసు అమ్మాయి, ఆ అమ్మాయితో కూడా ఇది ఉంది. బాలకృష్ణ గురించి పక్కన పెడదాం, పవన్ కళ్యాణ్ దగ్గరికి వద్దాం. పవన్ కళ్యాణ్ మామూలుగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇలాంటి వాళ్ళతో పబ్బులకి వెళ్ళడు, రష్యాకి వెళ్తాడు సారు. రష్యాకి వెళ్ళి అల్నా లెజినోవా, తమ్ముడు లెజినోవా వీళ్ళందరితో కుమ్మక్కవుతాడు. మీరు చూసుకుంటే వైజాగ్లో ఒక అమ్మాయిని చేసుకున్నాడు, తర్వాత డైవర్స్ ఇచ్చేసాడు. ఎందుకో తెలియదు, పర్సనల్ అంటాడు, సరిపోలేదు అంటాడు. ఎందుకు సరిపోదు? ఈడు ఎదవ కాబట్టి సరిపోదు అని చెప్తారు. తర్వాత ముంబైలో ఒక పెళ్లి చేసుకున్నాడు, రేణుదేశాయిని. రేణుదేశాయిని పెళ్లి చేసుకోకముందే కడుపు చేశాడు. ఇదొక వింత. తర్వాత ఈడు అన్నా లెజినోవాని తగులుకున్నందుకు రేణుదేశాయి విడాకులు ఇచ్చింది. అన్నా లెజినోవాకి పవన్ కళ్యాణ్ రెండో భర్త. అర్థం కాలేదా? అన్నా లెజినోవాకి రష్యాలో ఇంకో మొగుడు ఉన్నాడు. అది స్టోరీ. వీళ్ళందరూ పతిత్తులు, జగన్ గవర్నమెంట్లో పతివర్తలు లేరు. ఇది వింత అంటే. ఉండాలరా మీరు అందరూ సన్నాసులు.